బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో కీలకమైనటువంటి రెండో విడత పోలింగ్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలలోని భాగంగా ఇందులో ఏదైతే బాంగర్లోని ఓ ఇంటి నుంచి అయితే సుమారుగా 100 నాటు బాంబులను అయితే పోలీసులు ఇక ఆదివారం నాడైతే స్వాధీనం చేసుకున్నారు. మరి ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రఫీల్కు ఇస్లాం అనే కార్యకర్త ఇల్లుగా చెబుతూ ఉన్నారు. మరి నిర్దిష్టమైనటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ గాలింపు చర్యలు అయితే చేపట్టి ఇక పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి నెల 29న కీలకమైనటువంటి తుది విడత పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ జరగనున్న 142 నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్లాన్ అయితే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటింగ్ అడ్డుకోవడం, ఇక ఓటర్లకు అవాంతరం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించింది. ఇక నియోజకవర్గాల వారీగా కూడా మోహరించాలని భద్రతా సిబ్బందిని కూడా ఇక ఈసీ ఆదేశించింది. ఇక ఏదైతే మూరుమాల నివాస ప్రాంతాల్లోని ఓటర్లు సైతం ఇక నిర్భయంగా ఓటు వేసేందుకు వీలుగా అయితే తగినటువంటి చర్యలు అయితే చేపట్టాలని అధికారులకు ఆదేశించింది. మరి ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి సన్నాహకాలపైన ఇక అత్యున్నతమైన స్థాయిలో కూడా సమీక్ష సమావేశంలో ఈసీ సమీక్షించింది. మరి ఇక పోల్ అధికారులు, ఇక సీనియర్ పోలీసు అధికారులు అయితే కేంద్ర బలగాల కమాండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈసీ భద్రతా ప్లాన్లో భాగంగా ఒక్కో మోటార్ సైకిల్పై ఇద్దరేసి ఇక సిఎఫ్ఎఫ్ జవాన్లతో అయితే మొత్తం 160 మోటార్ సైకిళ్లను అయితే ఇక పెట్రోలింగ్కు పంపిస్తూ ఉన్నారు. మరి 142 నియోజకవర్గాల్లోనూ ఈ పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే సివిల్ ఇంకా పోలీసు యంత్రాంగం అయితే పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చెప్పేసి అయితే ఈసీ ఆదేశించింది.